హలో అండి, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాసెస్లో చాప్టర్ 3 ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ చాప్టర్ 3లో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. దానికంటే ముందు మనం కొన్ని పాయింట్స్ని రిమెంబర్ చేసుకుందాము. అంటే అసలు ఇందులో మనం ఫ్రాక్షన్ అంటే ఏంటి, నెక్స్ట్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్, వాట్ ఈస్ ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్ అండ్ వాట్ ఈజ్ డెసిమల్ అనేది మనం గుర్తుంచుకోవాలి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ముందు. ఈ పాయింట్స్ అన్ని గుర్తుంచుకున్న తర్వాత ఒకసారి రివైండ్ చేసుకోండి పాయింట్స్ అన్ని. వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూద్దాము. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్ విచ్ ఈక్వాలెంట్స్ టు 3/7 అని అన్నాడు. అంటే ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు, దీనికి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ 2 3/7ని ఏమని రాయొచ్చు మనం, 7 × 2 + 3/7. సో 14 + 3/7 అప్పుడు ఏమవుతుంది 17/7. సో ద ఆన్సర్ ఈజ్ 17/7. బట్ ఇక్కడ ఇంకొకటి చూడండి, ఆప్షన్ సిలో 34/14 అని ఇచ్చాడు. ఇప్పుడు దీనికి మనం ఇంటూ 2తో మల్టిప్లై చేసామనుకోండి ఇందులో 17/7కి, అప్పుడు ఏమవుతుంది 17 × 2 = 34 /7 × 2 = 14. సో ఈ ఆప్షన్ సి అనేది వస్తుంది. సో ఇది కూడా రైటే. ఇది సింప్లిఫికేషన్ చేసినప్పుడు మళ్ళీ మనకి 17/7 అయి వస్తుంది కదా, 2 17 = 2 7 సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ డి, బోత్ బి అండ్ సి. నెక్స్ట్ వన్ వచ్చేసి 1/4 + 1/5 ఆఫ్ 20 ఈజ్ డాష్ అని అన్నాడు. ఇది ఎలా చేస్తాం మనము, ఆఫ్ అని ఉందంటే ఏంటి, ఆఫ్ అని ఉంటే మల్టిప్లికేషన్ చేయాలని అర్థం. సో 1/4 + 1/5కి 4,5లో ఎల్సిఎం ఎంత, ఇక్కడ 4,5 ఎల్సిఎం ఎంత అవుతుంది 20 అవుతుంది. సో ఇక్కడ మనం 20 తీసుకోవాలి డినామినేటర్లో. సో 4ని 5తో మల్టిప్లై చేసినప్పుడు 20 వస్తుంది. సో 4 5 ఇక్కడ పైన కూడా న్యూమరేటర్లో 5తో చేయాలి. 5 + మళ్ళీ కింద 5కి అయితే 4తో మల్టిప్లై చేసినప్పుడు 20 వస్తుంది. సో ఇక్కడ 4 1 4 4 × 20 అప్పుడు 9/20 × 20 20 20 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆన్సర్ ఇస్ ద 9. ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు 13 4/5 = అన్నాడు. అంటే ఇక్కడ ఇది కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. సో దీన్ని ఎలా చేస్తాము, 13 × 5 65 + 4/5 ఎంత అవుతుంది 69/5 అవుతుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 69/5. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ పార్ట్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ ఈజ్ షేడెడ్ అన్నాడు. అంటే ఇక్కడ మనకి 1 2 3 4 ఒక హెక్సాగాన్ ఇచ్చాడు. ఈ హెక్సాగాన్లో ఎంత పార్ట్ షేడెడ్ ఉంది మనం ఫ్రాక్షన్స్లో చెప్పాలి. ఇక్కడ మొత్తం దీన్ని ఎంత 6 పార్ట్స్గా డివైడ్ చేశాడు, బట్ ఇక్కడ మనకి 2 పార్ట్స్ మాత్రమే షేడెడ్ ఉన్నాయి. సో అప్పుడు ఏమని రాయొచ్చు, 6 పార్ట్స్లో 2 పార్ట్స్ షేడ్ చేసాం కాబట్టి న్యూమరేటర్లో 2 వస్తుంది. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 6 పార్ట్స్. ఎప్పుడైనా మనము టోటల్ పార్ట్స్ని డినామినేటర్లో రాయాలి. ఇక్కడ టోటల్ 6 పార్ట్స్ కాబట్టి డినామినేటర్లో కింద 6 వస్తుంది. 2 పార్ట్స్కి షేడెడ్ చేసాం కాబట్టి పైన 2 వస్తుంది. సో ఆన్సర్ ఇస్ ద 2/6. దీన్ని ఏమని రాయొచ్చు 2 1 2 3 1/3 అని రిప్రజెంట్ చేయొచ్చు కదా. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. వన్ వచ్చేసి 5th వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ అన్నాడు. ఇక్కడ మనకి 4 ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, వీటిలో ఏది లార్జెస్ట్ అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్లో మనం ఏం చేయాలంటే అసలు యాక్చువల్గా ఇచ్చినవి అన్నీ ఇవి ప్రాపరా ఇంప్రాపరా చూద్దాము. ఇక్కడ ఫస్ట్ దాంట్లో న్యూమరేటర్ లెస్ ఉంది, డినామినేటర్ అయి ఉంది. సో అన్నిట్లలో అలానే ఉంది. సో ఇవి అన్ని ప్రాపర్ ఫ్రాక్షన్స్ అన్నమాట. సో ఇలా ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ డినామినేటర్లో ఉన్నవన్నీ ఎల్సిఎం తీసుకోవాలి మనం. 3 5 7 15 వీటి ఎల్సిఎం చేయాలి ఫస్ట్ మనము. అప్పుడు ఏమవుతుంది 3తో చేద్దాం ఫస్ట్ 1 3 5 నెక్స్ట్ 5తో చేద్దాము. సో ఇక్కడ ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి
3 5 జా 15, 15 7 జా 105. 105 అనేది ఎల్సిఎం వచ్చింది మనకి ఇక్కడ. అంటే మనము ఒక్కొక్క దానికి మళ్ళీ అన్నీ ఈక్వల్గా ఉండేలాగా డినామినేటర్ చూసుకుందాము. ఫస్ట్ వన్ 2/3 కదా, దీన్ని ఏమని రాయొచ్చు, ఎల్సిఎం దీనికి 105 కాబట్టి 3ని దేంతో మల్టిప్లై చేస్తే 105 వస్తుంది, 35తో. సో ఇక్కడ 35 చేద్దాము. 70/105. నెక్స్ట్ బిని రాద్దాము. ఇది ఏ. 4/7 కదా, 7ని దేంతో మల్టిప్లై చేసినప్పుడు 105 వస్తుంది, 5 × 3 15తో చేసినప్పుడు. సో ఇక్కడ ఇది ఎంత, 60/105. నెక్స్ట్ 3/5. 3/5ని దేంతో చేద్దాము, 21తో చేస్తే వస్తుంది 63/105. నెక్స్ట్ 7/15. 15 × 7, సో 49/105. సో ఇందులో మనకి డినామినేటర్ అన్నిటికీ సేమ్ ఉంది. సో మనం న్యూమరేటర్ మాత్రమే చెక్ చేసుకోవాలి. 70, 60, 63, 49 వీటిలో ఏది ఎక్కువ ఉంది, 70. సో మనం ఆప్షన్ ఏ ఈజ్ ద గ్రేటెస్ట్ అడిగాడు కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. అదే లోయెస్ట్ అని అడిగినప్పుడు ఇక్కడ 49 లో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. అలా చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాచ్ ద కాలం ఏ విత్ కాలం బి అని అన్నాడు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఆప్షన్ కాలం ఏలో ఏమేమి ఇచ్చాడు, ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. 1/2, 1/3, 1/4, 3/4 అని ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని షేడెడ్ షేప్స్ ఇచ్చాడు. ఫస్ట్ మనం షేప్స్ని వీటికి రాద్దాం ఫ్రాక్షన్స్, దానికి చేసినప్పుడు ఈజీ అవుతుంది ఆన్సర్స్ మనకి. ఫస్ట్ ఇక్కడ షేడెడ్ పార్ట్ 1, టోటల్ పార్ట్ 4. సో 4 డినామినేటర్లో వస్తుంది. షేడెడ్ పార్ట్ పైన తీసుకోవాలని చెప్పాను కదా, సో 1/4 అవుతుంది దీనికి. నెక్స్ట్ టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. దీంట్లో కూడా ఈ ట్రయాంగిల్లో 4 ఉన్నాయి కాబట్టి 4 కింద రాశాను. షేడెడ్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, 3. నెక్స్ట్ ఇందులో మొత్తం పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఈ రెక్టాంగిల్లో 12 ఉన్నాయి. షేడెడ్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 6 ఉన్నాయి. 6/12. 6/12ని ఏమని రాయొచ్చు మనం, 1/2 అని రాయొచ్చు కదా. నెక్స్ట్ ఇందులో 1 2 3 5 ఈచ్ రోలో 15 ఉన్నాయి. ఎన్ని షేడెడ్ ఉన్నాయి, 5 ఉన్నాయి. సో ఇది ఏమవుతుంది, 5 1 జా 5 3 జా, సో 1/3. ఇప్పుడు ఈజీగా ఉంటుంది చూడండి మనకి ఆప్షన్స్ చేసేటప్పుడు. 1/2 అంటే ఇక్కడ దీనికి మ్యాచ్ అవుతుంది ఆర్కి. 1/3 అంటే నెక్స్ట్ ఇక్కడ మ్యాచ్ అవుతుంది. 1/4 అంటే ఇక్కడ మ్యాచ్ అవుతుంది. 3/4 ఇక్కడ. చూద్దాము, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నాడు. ఇక్కడ ఇఫ్ 2p/5 = 4/10 దెన్ ద వాల్యూ ఆఫ్ p ఈజ్ అని అన్నాడు. మనం ఫస్ట్ ఏం చేయాలి, 2p/5 = 4/10 అంటే ఇక్కడ 5 అనేది డివైడ్ అవుతుంది. సో ఇటు రైట్ సైడ్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. సో 4/10 × 5 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ పీకి మనకు కావాల్సింది పీ. సో పీ ఇక్కడ రాసినప్పుడు ఇక్కడ 2 అనేది మల్టిపుల్ అవుతుంది. సో ఇక్కడ డివైడ్ అవుతుంది. 4 × 5/10 × 2. ఇప్పుడు మనం ఈజీగా చేయొచ్చు దీన్ని. 5 1 జా 5 2 జా 2 1 జా 2 2 జా. ఇప్పుడు మళ్ళీ 2/2 వచ్చింది. 2/2 = 1. సో p = 1. 1 is the answer. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 3/4 - 7/2. ఈ ఫ్రాక్షన్స్ని సబ్ట్రాక్షన్ ఎలా చేస్తాము, ఇలాంటి వాటికైనా మనం ఎల్సిఎం తీసుకోవాలి. ఇక్కడ 2, 4 ఎల్సిఎం ఏమవుతుంది, 4 అవుతుంది. సో 3 మైనస్ ఇక్కడ 4 కాబట్టి మనకి ఆ 3 అలానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 4 కదా ఎల్సిఎం, సో × 2 × 2 ఇక్కడ -14 అవుతుంది. 3 - 14 ఏమవుతుంది, 11 అవుతుంది. బట్ ఇక్కడ -14 కాబట్టి మైనస్ వస్తుంది. -11/4 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 2/5 హాఫ్ అంటే మల్టిప్లై. నెక్స్ట్ 3 4/7. సో దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా రాసుకుందాం. 7 3 జా 21 + 4.
25/7 అవుతుంది. ఇక్కడ 5 1 జా 5 5 జా, సో 10/7. దీన్ని ఏమని రాయొచ్చు? 10/7ని మనం 7 1 జా 3 రిమైండర్ మిగులుతుంది. సో 1 3/7 అని రాయొచ్చు కదా. సో ఆన్సర్ వచ్చేసి 1 3/7. మనకు ఆప్షన్స్లో ఒకవేళ 10/7 ఇస్తే 10/7 ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు ఇది చూసుకోవాలి ఒకసారి మనం. నెక్స్ట్ ఇక్కడ 2/7 ప్లస్ 4/7 అన్నాడు. డైరెక్ట్ ఇక్కడ డినామినేటర్ బోత్ సేమ్ కాబట్టి డైరెక్ట్ 4 + 2 యాడ్ చేయొచ్చు. 6/7 ఇంటూ ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు మళ్ళీ. 4 2/3ని ఏమని రాయొచ్చు? 3 4 జా 12 + 2 14. 14/3 అని రాయొచ్చు. 7 1 జా 7 2 జా 3 1 జా 3 2 జా 2 × 2 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 2 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ ఇచ్చాడు ఈ ప్రాబ్లంలో. ఇక్కడ ఏమవుతుంది? 5 × 2 10 + 2 12/5 ఇంటూ 1 2/3 3 × 1 3 + 2 5/3. 5 5 క్యాన్సిల్ అయిపోతుంది. 3 1 జా 3 4 జా, సో 4 ఈజ్ ద ఆన్సర్. Sujit travels 1/3 of a distance. If the distance is 12 km, then find the remaining distance that he would have traveled in kilometer. ఇక్కడ సుజిత్ అనే ఒక పర్సన్ 1/3 ఆఫ్ ఏ డిస్టెన్స్ని ట్రావెల్ చేశాడంట. యాక్చువల్గా ఆయన డిస్టెన్స్ ఎంత అని ఇచ్చాడు? ఇఫ్ ద డిస్టెన్స్ ఈజ్ 12 కిలోమీటర్స్, ఆయన వెళ్ళాల్సింది 12 కిలోమీటర్స్ వెళ్ళాలి, ట్రావెల్ చేయాలి. అయితే ఇందులో 1/3 డిస్టెన్స్ అతను వెళ్ళాడు. అయితే ఏమంటున్నాడు? దెన్ ఫైండ్ ద రిమైనింగ్ డిస్టెన్స్ దట్ హీ వుడ్ హ్యావ్ ట్రావెల్డ్. 1/3 దూరం, మొత్తం దూరం 12 కిలోమీటర్స్ ఇక్కడ. అయితే ఇందులో 1/3 దూరం అతను వెళ్ళాడు. రిమైనింగ్ ఎంత, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అని అడుగుతున్నాడు. ఇంకెంత డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇక్కడ ఆయన 1/3 వెళ్ళాడు కాబట్టి 1/3 ఆఫ్ 12 కిలోమీటర్స్ అని చేయొచ్చు కదా. 3 1 జా 3 4 జా 4 కిలోమీటర్స్. ఇక్కడ ఎంతో అంటే 4 కిలోమీటర్స్ అతడు ట్రావెల్ చేశాడు. సో రిమైనింగ్ ఎంత, ఇంకెంత దూరం వెళ్ళాలి అతను అని అడుగుతున్నాడు. సో రిమైనింగ్ కావాలంటే ఏం చేయాలి? మనకు టోటల్ డిస్టెన్స్ తెలుసు 12 కిలోమీటర్స్ అని ఇచ్చాడు క్వశ్చన్లో. సో రిమైనింగ్ కావాలంటే ఈ 4 కిలోమీటర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి, అప్పుడు మనకు రిమైనింగ్ దూరం తెలుస్తుంది. సో 8 కిలోమీటర్స్, ఇంకా అతను 8 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో ద ఆన్సర్ ఈజ్ 8. నెక్స్ట్ వచ్చేసి ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ క్లాస్ ఈజ్ 36 స్టూడెంట్స్. ఇఫ్ 3/4 ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ టేకింగ్ అన్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ద క్లాస్, దెన్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ నాట్ టేకింగ్ ద ఎగ్జామినేషన్స్. అంటే ఇక్కడ ఒక క్లాస్లో టోటల్ ఎంతమంది ఉన్నారు? 36 మెంబర్స్ ఉన్నారు టోటల్. అందులో 3/4 ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ టేకింగ్ అన్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ద క్లాస్. అంటే 3/4 ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే ఎగ్జామ్ రాశారు, ఎగ్జామ్ తీసుకున్నారు. దెన్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ నాట్ టేకింగ్ ద ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్ రాయని వాళ్ళు ఎంతమంది అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఇక్కడ ఎగ్జామ్ రాసిన వాళ్ళు 3/4 అని ఇచ్చాడు, ప్లస్ టోటల్ ఇచ్చాడు మనకి. సో ఫస్ట్ 3/4 ఆఫ్ ద స్టూడెంట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 3/4 ఆఫ్ 36 అంటే 4 1 జా 4 9 జా అంటే 27 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు వీళ్ళు. మన క్వశ్చన్లో ఏమంటున్నాడు? హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ నాట్ టేకింగ్ ద ఎగ్జామినేషన్ అన్నాడు. అంటే ఎగ్జామ్ రాయని వాళ్ళు అంటే మనం ఏం చేయాలి? మనకు టోటల్ ఎగ్జామ్ రాసిన టోటల్ స్టూడెంట్స్ ఎంతమందో తెలుసు, ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమందో తెలుసు. సో రిమైనింగే కదా మనకి రాయని వాళ్ళు అంటే 36 - 27 ఎంత? 9. సో 9 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయలేదు ఇక్కడ. సో ద ఆన్సర్ ఈజ్ ఏ 9. 1/2 + 3/4 + 1/8. ఇలా అడిషన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాను నేను? ఎల్సిఎం తీసుకోవాలి, అంతే సింపుల్. 2 4 8ల ఎల్సిఎం తీసుకోవాలి. 2 1 జా 2 2 జా 2 4 జా 2 1 జా అంటే ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది? 8 అవుతుంది. సో మనం 8 అవుతుంది కాబట్టి ఇక్కడ అన్ని డినామినేటర్స్ అన్ని మొత్తం 8 ఉంటుంది. సో ఇక్కడ 2 8 రావాలి డినామినేటర్లో, అంటే మనం 4తో మల్టిప్లై చేయాలి. సో పైన న్యూమరేటర్లో కూడా 4 వస్తుంది. ఇక్కడ 4 కాబట్టి 2తో చేయాలి. సో పైన 2 3 2 జా 6. 8 కాబట్టి దీనికి ఏం చేయక్కర్లేదు, అలానే ఉంటుంది. 4 + 6 + 1
11/8. 11/8 is the answer. So option D is the answer. Next ఇక్కడ ఇంకో క్వశ్చన్లో 2/3 divided by 4/3 into 2/3 plus 1 అని ఇచ్చాడు. ఇప్పుడు ఏదైనా నెంబర్ని మనం డివైడ్ చేసినప్పుడు ఏమని చెప్పాను నేను, వాటిని మల్టిపుల్గా రాసుకున్నాం అనుకోండి, డివిజన్ని మల్టిపుల్ చేస్తే అప్పుడు అది రివర్స్ అవుతుంది. న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. సో 3 పైకి వెళ్తుంది, 4 కిందికి వస్తుంది. 3/4 అని రాయొచ్చు. అప్పుడు 3 క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ 2 1 ఈ 2 into 2 ఎంత 4. సో 4 ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏం మిగిలింది మనకు 1/3 ప్లస్ 1. 1/3 ప్లస్ 1 ఏమని రాయొచ్చు, 1 ప్లస్ 3 into 1 3/3 అంటే 4/3 ఈజ్ ద ఆన్సర్. అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. If you have any doubts, please contact to my number. It is in the description. Thank you very much.